హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీ అవంతిక వ్లాగ్స్. నేను ఈసారి నవరాత్రి 9 days లుక్స్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అది కూడా ఇన్ బడ్జెట్లో, మరీ ఎక్కువ కాస్ట్ పెట్టకుండా. సో దానికి ముందుడే ప్రిపరేషన్ అనమాట. ఎలా అంటే ఏమేమి పర్చేస్ చేశాను అంటే, నేను పర్చేస్ చేసినవి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్, బ్యాంగిల్స్ అన్నీ మ్యాచ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అసలు నా దగ్గర అన్నిటికీ సరిపడా మ్యాచింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. సో 9 daysకి 9 colours యాజ్ ఆఫ్ నో ప్లాన్డ్. ఫస్ట్ డే వైట్, సో దానికి సంబంధించిన బ్యాంగిల్స్, జ్యువెలరీ, పేరప్, సో అవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఈసారి కనుక ఈ 9 days నవరాత్రి లుక్స్ కనుక సక్సెస్ అవుతే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేయొచ్చు అని కూడా థింకింగ్. బట్ ఫస్ట్ టైం కదా, కొంచెం హెజిటేషన్గా, కొంచెం ఎలా చెప్పాలి, హెజిటేటింగ్గా ఉంటుంది. అండ్ చాలా మన చేసేవి అందరివరకు రీచ్ అవుతా లేదో తెలియదు. జస్ట్ మన హ్యాపీనెస్ కోసం మనం చేస్తున్న రీల్స్. సో ఇది అందరు చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్స్ చేస్తే అది పెద్ద సపోర్టే నాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి. సో దిస్ ఇయర్ ఫర్ నవరాత్రి మై ప్రిపరేషన్స్ ఇట్ విల్ గో ఆన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నైతే ఆరెంజ్ కలర్కి అయితే కొత్త శారీ ఈసారి తీసుకున్నాను. ఈ ఆరెంజ్ శారీకి జ్యువెలరీ దానికి తగ్గ కాంట్రాస్ట్ బాగుంటుందా లేకపోతే సేమ్ జ్యువెలరీ బాగుంటుందని వెరిఫై చేసుకున్నాను. దాని తర్వాత పర్పుల్కి కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ నా దగ్గర ఉండే, సో దానికని పర్చేస్ చేయలేదు స్పెసిఫిక్గా. బట్ జ్యువెలరీ మాత్రం పర్పుల్ పైన పర్పుల్ బాగుంటుంది లేకపోతే సిల్వర్ జ్యువెలరీ బాగుంటుందా అని ఏదని ప్లాన్ చేస్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో ఇది స్టైల్ చేసినప్పుడు ఎలా ఉంటుందని కూడా మీకు పెడతాను. అది చూడండి, చూసి లైక్ చేయండి నా వీడియోస్ని. మీకు కనుక నచ్చినట్లయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం బ్యాక్కి జరిపి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుందా లేదా అని చెప్పి. సో ఇలా సెల్ఫ్ వీడియో షూట్ చేసుకునే వాళ్ళకి ఉన్న స్ట్రగుల్స్ అనుకుంటా. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఊరికే ఏమవర్ అంటే ఈజీ టాస్క్ ఏం కాదు, అది కూడా చాలా పనితో కూడిందే. సో అంత కంటెంట్ ఇవ్వడానికి, అంత చేయడానికి అండ్ చాలా కెపాసిటీ కావాలి. అండ్ అలాగే ఇలా కంటెంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం కూడా చాలా ఉండాలి. ఇవి గెట్ రెడీ విత్ మీ మంచి స్టైల్స్ చేయాలి, మంచి డ్రెస్సెస్ పర్చేస్ చేసి పెట్టాలి, చూడాలి, మనకి ఇంట్రెస్ట్. బట్ అంత ఏమంటారు, అంత డేరింగ్ కూడా ఉండాలి అని అనిపిస్తుంది. మన దగ్గర అన్నీ ఉన్నా అప్పుడు కూడా టైం కూడా కావాలి. డేరింగ్తో పాటు టైం కూడా ఉండాలి అన్నీ చేయడానికి. ఎందుకంటే ఆఫీస్ వర్క్ చూసుకొని మామూలు వీకెండ్స్, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేయగలుగుతాము. సో ఇది షూట్ చేసిన దానికి ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడానికి కూడా చాలా టైం కావాలి. సో ఎక్కడ వీడియో బాగా వచ్చింది, బాగా రాలేదో, ఎడిటింగ్ స్కిల్స్ అవన్నీ ఉండాలి. మనమంతా గొప్ప ఎడిటర్ ఏం కాదు, గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకోవచ్చు మంచిగా అని. సో ఇక్కడ రెడ్ శారీ అంటే గ్రీన్ శారీకి కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండే నా దగ్గర. బట్ జ్యువెలరీ కొత్తది, దానిపైన రెడ్కి కూడా మ్యాచింగ్ జ్యువెలరీ కంటే కాంట్రాస్ట్ బాగుంటుందని పర్పుల్ పెట్టి చూసాను. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే కొత్తగా ఏం కొనలేదు, నా దగ్గర ఉన్న మ్యాచింగ్ బ్యాంగిల్స్ మనం బేగం బజార్ వెళ్ళినప్పుడల్లా అన్ని కలర్స్ మంచి చాలా బాక్సెస్ కలెక్షన్స్ తెచ్చుకొని పెట్టుకుంటాను. మళ్ళీ వెళ్ళి షాప్కి మనం నియర్ బై షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేస్తే చాలా అమౌంట్ అవుతుంది. బట్ మనం బేగం బజార్లో ఒకటేసారి తీసుకుంటే అక్కడ చాలా తక్కువకే వస్తాయి. సో ఎవ్రీ సరింగ్కి మ్యాచింగ్కి అప్పటికప్పుడు మనం వెళ్ళే పని లేకుండా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ మన ఇంట్లోనే దొరికేస్తాయి. సో అన్నీ ముందు పెట్టుకొని సర్చ్ చేస్తున్నాను. ఈ పట్టు శారీస్ మాత్రం నా పాతవే, కొత్తవేం కాదు. బట్ కలర్స్ మ్యాచింగ్ అయ్యాయని చెప్పేసి తీసి పెట్టాను. సో ఇలా అయితే మొత్తం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను. అన్నిటికీ మ్యాచింగ్ ఉన్నాయి. బట్ ఒక శారీ మాత్రం లేదు, రాయల్ బ్లూ ఉంది, బట్ అది డ్రై క్లీనింగ్ దగ్గర ఉంది. సో దానికి ఒకదానికి రీసెంట్గానే వేర్ చేశాను కాబట్టి దానికి మ్యాచింగ్ అంతా నా దగ్గర ఉందని నేను చూడలే. ఈ ఎల్లో కలర్కి మాత్రం బ్యాంగిల్స్ చాలా తక్కువ ఉండే, పేర్ చేయడానికి ట్రై చేసా, బట్ ఎనఫ్ కాదనిపించింది. దానికి మాత్రం పర్చేస్ చేయాలి. పింక్ కూడా బ్యాంగిల్స్ ఇంతకుముందు వరకు చాలా నా దగ్గర పింక్ బ్యాంగిల్స్ ఉండేవని అనుకున్నాను. బట్ నిన్న చూస్తే నా దగ్గర పింక్ బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని అయిపోయాయని అర్థమైంది. సో ఈ పింక్ సరిగ్గా కూడా చేయాలి. So this is my planning for next 9 days for the Navaratri looks. Do support me. If you like my content, please subscribe to my channel and like the video. More people will get the recommendations and I will get the watch hours. Thank you so much.